హే గైస్ నమస్తే. ఇది వచ్చేసి సండే రోజు నైట్ అనమాట. ఆఫ్టర్నూన్ ఆల్రెడీ మా హస్బెండ్ ఇంట్లో సండే కదా స్పెషల్ అని లైట్గా బగారా రైస్ చేసిండే బాస్మతితోని, ఇంకా మటన్ కీమా కర్రీ పిల్లల కోసం, చికెన్ మా కోసం అనమాట. ఇంకా అవన్నీ తినేసరికి చాలా హెవీగా అయ్యిండే, అందుకని ఇంకా నైట్ కొంచెం లైట్ ఫుడ్ తీసుకుందామని అయితే బయటికి జొన్న రొట్టెలు తీసుకోవడానికి అయితే వచ్చినాం. ఇక్కడ చూసిరు కదా జొన్న రొట్టెలు ఇంకా చేసి రెడీ లేవు అనమాట, అందుకని అక్కడే నించొని చేయించుకుంటున్నాము. ఆమె ఎంత ఫాస్ట్గా ఎంత రౌండ్గా కొడుతుందో అదైతే మనకు రాదు కదా, అది ఏదైనా అలవాటు ఉంటే అన్ని ఈజీగా వచ్చేస్తాయి. మొత్తానికి అయితే ఇంకా ఒక 1 by 1 అయితే జొన్న రొట్టెలు చేయించుకొని ఇంటికి అయితే వెళ్ళినాము. అయితే ఈ వీడియోని నేను అంటే ప్రీవియస్ సండే రోజు సండే రోజు 12 అట్లా పోస్ట్ చేసిన అనమాట. అందులో చూడొచ్చు మటన్ కీమా కర్రీ ఎట్లా మా హస్బెండ్ చేసింది, చికెన్ ఫ్రై ఎట్లా చేసినది చూడొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి చపాతీలు అయితే బాగా చేస్తుంది, చపాతీలు కాదు జొన్న రొట్టెలు. అందుకని ఇంకా ఇక్కడ మంట గాలి కూడా నిన్న నుంచి చాలా చల్లగా ఉంది, ఇంకా గాలి కూడా ఫుల్ వస్తుంది కదా, అందుకని ఆ మంట అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట, పక్కకి వెళ్ళిపోతుంది. మొత్తానికి అయితే ఈమె జొన్న రొట్టెలు చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళినాము. ఇంకా సండే అంటే హెవీగా మధ్యాహ్నం లంచ్ హెవీగా తినడం వల్ల కొంచెం నిద్ర వచ్చిండే, అందుకని ఇప్పుడు లైట్ ఫుడ్ తీసుకుంటాం, లైట్గా జొన్న రొట్టెలు తిందామని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా మాతో పాటు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం కావాల్సినవి ఉంటే అవి తీసుకొని వచ్చేసేసినాం. ఏమైనా గ్రాసరీస్ కావాలంటే బయటకు వెళ్ళినప్పుడు ఒకటేసారి వేస్తాము. ఇంకా ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసింది ఇంకా కొంచెం ఉంది కదా, మళ్ళీ అది ఇంకొకసారి వెయిట్ చేసినాయి. ఇంకా మా హస్బెండ్ నాకైతే పెట్టేస్తుండు. ఇంకా మా హస్బెండ్ ఇట్లాంటి కర్రీ చేసినప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అన్నప్పుడు మా హస్బెండ్ అందరికీ కరెక్ట్గా పెడతాడు, ఎవరెంత తింటాడు అనేది మా హస్బెండ్కి తెలుసు కాబట్టి మా హస్బెండ్ ఇక్కడ అందరికీ వడ్డిస్తుండ అనమాట. ఇంకా నాకైతే ఓన్లీ జొన్న రొట్టెనే ఓకే, ఎందుకంటే ఇంకా రైస్ ఏం తినలేనే, అంత హెవీ కాదు. ఇంకా కీమా కర్రీ అయితే వేసేస్తుడు నాకు, ఎందుకంటే మళ్ళీ ఆ ప్లేట్లో వేసుకుంటే మొత్తం 2 మిక్స్ అయిపోతాయి కదా, అందుకని నేను ఇట్లా కటోరలో వేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నా. ఇంకా నేను ఏది తిన్నా ఫస్ట్ టింకుకి తినిపిస్తాను కదా, అందుకని ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ దగ్గర కూర్చుంటూ తిన్నాడు, అందుకే నేను మా టింకు ఇద్దరం తింటామన్నమాట. ఇంకా ఫస్ట్ టింకుకి అయితే టేస్ట్ చేయిస్తున్నా. ఈ జొన్న రొట్టె తినేది నేనే, కానీ మా చిన్నోడు కాదు. ఇక వాడికైతే తినిపిస్తున్నా. ఇంకా ఫస్ట్ ఎట్లుంది చెప్పురా అంటే తినకముందుకే సూపర్ అంటాడు, ఇప్పుడు నవ్వులు మింగి చెప్పురా నాన్న అంటే వాడైతే చెప్తున్నారు అనమాట సూపర్ ఉందని.